వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంపు కార్యాలయంలో ఎస్ఐఆర్ ఫేజ్ 2 పై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండి ప్రకాష్, మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ఏఈఆర్ఓ కాజాపాషా, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ఫేజ్ 2 అమలు తీరుపై, గ్రామస్థాయి కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు. కార్యక్రమం విజయవంతంగా అమలు కావడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మనము ఎంత శక్తివంతమైన పార్టీలు ఉన్నాము అంటే ప్రతి వాడకు పోతే మనకు పార్టీ కార్యకర్తలు అఫ్కోర్స్ కొంతమంది 20,000 వేయచ్చు, కొంతమంది 50,000 వేయచ్చు, కొంతమంది మొన్ననే రావచ్చు, కొంతమంది ఏం పని చేయకుండా కూడా ఇప్పుడే కాంగ్రెస్ మేమే వచ్చేవారచ్చు. కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా మారుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యవస్థ అనేది ఉన్నది. దీనికి సంబంధించి అంటే పార్టీ ఎట్లా మున్సిపాలిటీ చిన్నది, దాదాపు చుట్టుపక్కలే ఉంటారు, పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటారు. 89%, 90% వరకు పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటారు. కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు పోతే పెద్ద పెద్ద. బట్ ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో పోతున్నాయి, ఐ మీన్ డిస్క్రిపెన్సీస్ లోకి వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అని చెప్పాలి. మనమది కాదు, బిఎల్ఓస్ ఎవరైతే గవర్నమెంట్ తరఫున తిరిగినరో వాళ్ళు కేవలం చెట్టు కింద టేబుల్ వేసుకొని ఆ ఇంటి పార్టీ నెంబర్ ఉంటే వారికి పోయి సర్వీస్ చేయక చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. నేను పార్టీలను అంటలేను, ఇది గవర్నమెంట్ అధికారి ఐఏఎస్ ల ఫెయిల్యూర్. ఈ ఐఏఎస్ ల ఫెయిల్యూర్ ని మనం చూసుకుంటా కూర్చుంటే రేపు పొద్దున నష్టం ప్రజలకు, మనకు కూడా కాదు, మనకు కూడా నష్టం కాదు, ప్రజలకే నష్టం. ఎందుకు? పరిపాలనా వ్యవస్థలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయించేది కేవలం ఓటర్ బేసిస్ మీదనే. కేంద్ర ప్రభుత్వం రేపు పొద్దున మనమేస్తాము, మనం వచ్చిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గానికి ఒక 50 కోట్లు పంపాలంటే ఎందుకు పంపాలి? ఎంతమంది ఉన్నారు ఓటర్స్ అనే లిస్ట్ ప్రకారమే పంపిస్తాం. బెల్లంపల్లి అభివృద్ధి చెందాలా? చెందాలంటే ఎవరి చేతులు ఉంటుందా? మన చేతులు ఎందుకుంది? ఓటర్స్ ని పెంచాలి. కాబట్టి ఓటర్స్ ని ఎంత ఎక్కువ చేసుకుంటే అన్ని నిధులు ఈ నియోజకవర్గానికి వస్తాయి. గౌరవ ఎమ్మెల్యే గారి సహాయం తీసుకొని ఎవరెవరైతే ఇప్పుడు ఈ డిస్క్రిపెన్సీస్ లో ఉన్నారో 37,145 దాదాపుగా 35,000 నుంచి 36,000 మందికి మనము మళ్ళీ ఓటర్కు తిప్పించే బాధ్యత మన మీదనే ఉంటుంది. ఈ నో మ్యాపింగ్ లా 7,647 ఉంది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుతున్నాం. ఏమైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ అనేది మేము చేయాల్సి ఉండే. ఆ ప్రజెంటేషన్ నేను కాజాబాయ్ గారికి వాళ్ళకి పంపిద్దా? పంపండి, వారికి పంపను, అందరికి గ్రూపులలో పెట్టుకొని ఆ ప్రజెంటేషన్ ఏదో మేము ఇచ్చిపోయేదానికి టైంపాస్కి ఫోటోల కోసం కాదు, అది